ఛానలుకి స్వాగతం. జూన్ 6వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు తులారాశి వారికి ఒక పెద్ద గండం పొంచి ఉంది. ఇలా చేసి ఆ గండం నుండి మీరు తప్పించుకోండి. అయితే అమావాస్యలోపు తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద ప్రమాదం ఏంటి, ఏ విధంగా ఆ ప్రమాదం నుండి మీరు తప్పించుకోవాలి, అలాగే మిగిలిన అంశాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే ఈ తులారాశి వారికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. అయితే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి వీరి సంపదలను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. సాంకేతిక విద్యలో కూడా వీరు రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క అమావాస్యలోపు అంటే జూన్ 6వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు తులారాశి వారికి ఒక పెద్ద గండం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో తులారాశి వ్యక్తులకి చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేవారు, డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఈ అంశం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు. అలాగే అప్రమత్తత లేకుండా నిర్లక్ష్యంగా మీరు డ్రైవింగ్ చేయటం వల్ల కూడా అనేక రకాల ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అంటే మీరు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మీకు మీరుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ అంశంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే తులారాశి వారు మాత్రమే కాకుండా ఈ అప్రమత్తత అలాగే నిర్లక్ష్యంగా ఉండకపోవటం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి సమయంలో కూడా అవసరమే. కానీ ముఖ్యంగా తులారాశి వారికి ఈ సమయంలో ఈ యొక్క అంశం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా అమావాస్యలోపు వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే లాభాల బాటలో కాకుండా నష్టాల బాటలో కాకుండా మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతుంది. మీ యొక్క తోటి భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్తలతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం పట్ల కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారి దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక అపరిచిత వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు డబ్బుకు సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. స్థిరాస్తి ఒప్పందాలు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాలు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించడం, అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం, అలాగే మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించడం అనేది మీకు చాలా అవసరమనే చెప్పుకోవాలి.
అలాగే ఈ యొక్క తులా రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో అంతకుముందు ఎటువంటి పరిస్థితులు అంటే మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారిపోతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులా రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో అంతకు ముందున్నటువంటి సవాళ్లను మీరు అధిగమిస్తారు. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయగలుగుతారు. దానికి మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే తులా రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం లభించక నిరాశలో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారికి సంబంధించి అడ్రస్ లభించడం జరగవచ్చు. లేకపోతే వారే మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. లేకపోతే వారి యొక్క అడ్రస్ తెలుసుకోవటానికి మీకు ఏదైనా మార్గం దొరకవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులా రాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. మీరు ఆశించిన ఉద్యోగం మీకు దొరుకుతుంది. కానీ ప్యాకేజ్ విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ మీరు కొంత రాజీ పడవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అలాగని మీరు వచ్చిన అవకాశాన్ని మీరు చేజార్చుకుంటే మాత్రం తర్వాత బాధపడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ అంశం గురించి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే భవిష్యత్తులో మీరు మంచి బాటను మీ యొక్క జీవితానికి వేసుకోగలుగుతారు. ఈ విధంగా కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో తులా రాశి వారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మాత్రం చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లటం కూడా మీకు ప్రమాదం. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కూడా ఈ సమయంలో ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశాల్లో తులా రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి తులా రాశి వారు ఎప్పుడూ కూడా శివారాధన చేసుకోవాలి. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు ఉంటే కనుక మీ జీవితంలో ఎటువంటి ప్రతికూలత ఉన్నా కానీ అది మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శివుడికి అభిషేకం చేయించండి. శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే తులా రాశి వారు ఎప్పుడూ కూడా బట్టల నేతగాళ్లకు చేనేత పనులు చేసేవారికి సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. నేత్రదానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. నేత్ర సంబంధమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారికి మీ వంతు సహాయాన్ని అందించండి. హస్తకళలు డిజైన్ చేసేవారు, వడ్రంగి మరియు కంసాలి పనిచేయవారికి చేయూతను అందించి మీకు చేతనైనంత సహాయం చేయండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మరెన్నో శుభ ఫలితాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, తులా రాశి వారికి అమావాస్యలోపు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ ప్రమాదం నుండి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే తులా రాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.